మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రుస్తుం మైనింగ్లో కోట్ల రూపాయలు విలువ చేసే క్వార్జిని తరలించారని, అందుకే పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఈరోజు ఎందుకు పారిపోయాడని టీడీపీ మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు అన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ తప్పు చేయకపోతే విచారణకు హాజరు కావాలని అంటున్న పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షుడు మస్తాన్ బాబుతో ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ చిన్న ఫేస్ టు ఫేస్. అమ్మలాంటి ప్రేమ, అమ్మలాంటి ధైర్యం, అమ్మలాంటి నమ్మకం అమ్మా ఫర్నిచర్ మాల్. అమ్మా ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు, శ్రేయభిలాషులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా 25 సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా 0% ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు. ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మా ఫర్నిచర్ మాల్, మినీ బైపాస్ రోడ్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. కాల్ 8341870707. రుస్తుం మైనింగ్ లో జరిగిన అక్రమాలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఇప్పటికే కేసు నమోదైన పరిస్థితి కూడా ఉంది. అయితే కాకాని గోవర్ధన్ ఇప్పటికే దాదాపు పోలీసులు 3 నోటీసులు ఇచ్చినా కాకాని గోవర్ధన్ కనిపించకపోవడంతో అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు బయటకు వచ్చి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మీద అక్రమంగా టీడీపీ నేతలు కావాలని కేసు పెట్టారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతారని కూడా టీడీపీ నేతలు అంటున్న పరిస్థితి కూడా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు. అయితే ఈ రోజు అయితే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో కూడా కాకాని గోవర్ధన్ రాజకీయంగా కాకాని గోవర్ధన్ పైన కేసులు కూడా పెట్టారని చెప్పి కూడా అంటున్నారు. అయితే పౌలకూరు సంబంధించిన రుస్తుం మైనింగ్ సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన తలసూరి మస్తాన్ బాబు గారు టీడీపీ మండల పౌలకూరు అధ్యక్షులుగా మస్తాన్ బాబు గారు ఉన్నారు. మస్తాన్ బాబు సార్, ఏదైతే పౌలకూరు మండలం జరిగిన ఈ కేసు ఏదైతుందో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ పై కేసు నమోదు చేశారు. అయితే ఆ పౌలకూరు నియోజకవర్గంలో ఎలాంటి కేసు ఎలాంటిది కూడా జరగలేదని కూడా వైసీపీ నేతలు దీని మీద చెప్తారు. పొదలకూరులో తాడిపర్తిలో ఉన్నటువంటి ఈ రుస్తుం మైన్, ఆయన ఇందాక ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇదేమీ జరగలేదు, వేధింపుల్లో భాగంగా తెలుగుదేశం కేసు నమోదు చేసి అంటున్నాడు. ఆనాడు చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహం చేసిన నాడు మీకు అందరికీ కళ్ళు మూసుకుందని అడుగుతుంది. జెనెటిక్స్ పట్టుకొని లైవ్ లో ఎక్స్పోజ్ చేయటం, సెంట్రల్ గవర్నమెంట్ కి ఆనాటి మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు అవన్నీ విజువల్స్ పంపించింది. ఎంక్వైరీకి వచ్చిన విషయం కూడా మీరు దాచిపెడుతున్నారు. మాట్లాడేటప్పుడు ఆయన స్థాయిలో ఒక ఎమ్మెల్సీగా నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. రుస్తుం మైన్ ఆయన అంటున్నాడు 96 నుంచి జరుగుతుందని. ఓకే, నేను కాదంటున్నాను, 96 నుంచి జరుగుతుంది. ఆయనే చెప్తున్నాడు ఓ 4 months రెన్యువల్ కాలేదు అని. రెన్యువల్ కాలేదన్నటువంటి ఆ 4 నెలల్లోనే విపరీతమైనటువంటి అక్కడ మీరు క్వాలిటీ చేసేశారు. మంచి వాల్యుబుల్ క్వాలిటీ ఎవరికైతే ఆ లీజుగాడు విద్యాకిరణకు కానీ మీరు ఇచ్చిందంటే ఆయన అఫీషియల్ గా గవర్నమెంట్ కి ట్యాక్స్లు కట్టి దాన్ని నమ్ముకుంటే సమస్య వచ్చిండేది కాదు. ఆయన్ని బెదిరించి ఆయనకి ఇవ్వాల్సినటువంటి లీజ్ ఆయనకి ఇవ్వకుండా మీరే ఉద్దేశపూర్వకంగా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి ఆపించి దాన్ని ఈ అనుచరులు ఈయన కలిసి దోసుకోవాలని విపరీతంగా దాన్ని బ్లాస్టింగ్ అంటే గత 96 నుంచి మొన్న 2024 నవంబర్ దాకా అక్కడ ఎంత మైనింగ్ చేశారో ఈ 4 నెలల్లో అంతా మీరు బ్లాస్టింగ్ అనఫిషియల్ గా బ్లాస్టింగ్ చేశారు. అవన్నీ వాస్తవాలు రుజువులు ఉన్నాయి. మేమంతా కూడా అక్కడికి వెళ్ళాము, మీరంతా మీడియా వచ్చింది చూశారు. అదంతా ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి, ఈ నియోజకవర్గం ఉండే వాళ్ళ ప్రజలందరూ కూడా ఏం జరిగిందనేది తెలుసు. అక్కడ 100% కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన సొంత వనరులు సమకూర్చుకునే దానికి, అతనికి డబ్బు సంపాదించుకునే దానికోసం అక్కడ ఇల్లీగల్ గా మైనింగ్ చేశారనేది అందరికీ మాట్లాడే ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని మేము ఆనాటి నుంచి పోరాడుతున్నాం. పొదలకూరులో ఈయన సొంత మండలం అక్రమాలు అనేకం జరుగుతున్నాయని ఈ కుంభకోణాల మీద మేము నాటి నుంచి మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు పోరాడుతూనే వచ్చాడు. ఆనాడే మేము ధైర్యంగా అక్కడ 3 రాత్రులు సత్యాగ్రహం మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి చేశాడు. అక్కడ దోపిడీ జరిగింది కాబట్టి ఈరోజు కేసు నమోదైంది. ఆనాడు రిపోర్ట్ ఇచ్చింది అంటున్నాడు. రిపోర్ట్ ఇచ్చిండొచ్చు, ఎందుకంటే మీ దెబ్బకి ఏ అధికారైనా పెన్న తీసుకొని మీకు వ్యతిరేకంగా రాయగల ధైర్యం జిల్లా ఐఏఎస్ఎల్ కాడి నుంచి ఐపీఎస్ఎల్ కాడి నుంచి డీజీపీ కాడికి లేదు. ఆ రోజు ఒక పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఆడ అన్యాయం జరుగుతుందని మీరు లెటర్ పెట్టి ఎంక్వైరీ చేస్తే కూడా కనీసం కన్నెత్తి ఒక మాజీ మంత్రి అక్కడ సత్యాగ్రహం చేస్తుంటే జిల్లా అధికారులు కానీ మండల స్థాయి ఎవరైనా కన్నెత్తి చూడలేకపోయినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. మీకు రిపోర్ట్ రాసేటప్పుడు మీరు చెప్పినట్టు రాశారు.
ఇప్పుడు వాస్తవాలు అవి ఉన్నాయి. మేము ఆ రోజు లైవ్ లో అన్ని తీసి పెట్టాం, మీడియా కానీ మా దగ్గర కూడా అన్ని ఉన్నాయి. ఏం జరిగింది అనేది అన్ని ప్రూఫ్ తోనే పెట్టాం. మేము ఎక్కడ కూడా మేము పెట్టింది అబద్ధం అయితే అబద్ధాన్ని మీరు ముందు చూపించుకోవచ్చు. కాకపోతే ఈ రోజు మీరు తప్పు చేసి దొరికిపోయారు. ఈ దొరికిపోయినటువంటి దాని ముందు ప్రజల సొమ్ము దోసుకున్న మీ దగ్గర నుంచి కట్టించడం అనేది మా ప్రభుత్వ ధ్యేయం. మేము ఎక్కడ కూడా మీలాగా వేధింపులకు పాల్పల్లా. మేము డైరెక్ట్ గా అక్కడ తప్పు చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ వేస్తున్నాం, ఆయన్ని కేసు నమోదు చేశాం. ఆనాడు తెలుగుదేశం పార్టీలో చిన్న చిన్న కార్యకర్తల కాడి నుంచి మండల స్థాయి నాయకుల కాడి నుంచి నియోజకవర్గ నాయకుల కాడికి అందరి మీద కేసులు పెట్టారు. మేము పారిపోలేదే. మా నాయకుడి మీద మీరు ఒక కేసు పెట్టారు, రిజిస్టర్ చేయదు వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో. ఆ రోజు తప్పు చేయలేదు కాబట్టి మీరు ఒక 4 గంటలు స్టేషన్ లో ఉంచుకున్నా ధైర్యంగా వచ్చి మేము ఆన్సర్ చేశాం కదా. మేము నిన్నటి దాకా చెప్తున్నాం, మేము అదరం, మేము బెదరం, ఇలాంటి కేసులన్నీ మేము ఆడిపోయి వచ్చామన్నారు. రండి వచ్చి డిఎస్పీ దగ్గర మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నాయి, ఈ తప్పు అయితే మా దగ్గర ఎన్ని ఫేక్, మేము నిజాయితీగా ఉన్నాం, మాకు ఈ మైనింగ్ సంబంధం లేదనో, లేదా అసలు మైనింగ్ జరగలేదనో, లేకపోతే ఆ మైనింగ్ లో ఏం ఎత్తలేదనో నిరూపించుకోండి. ఎవరుద్దంటున్నారు? ప్రజాస్వామ్యం మీకు నమ్మకం ఉంటే మీ మంత్రిగా 2 సార్లు ఎమ్మెల్యేగా జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు. రమ్మని మీ నాయకుడిని. ఏంటి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అసలు కేసు ఏంటి? కాకాని గోవర్ధన్ రెడ్డి మీద రుస్తుం మైన్లో ఆనాడు జరిగినటువంటి దోపిడీ, ఆనాడు జరిగినటువంటి దోపిడీలో ఈయన ప్రధాన అనుచరులు ఈయన కలిసి దోసుకున్నారనేది ఆ కేసు. అక్కడ పక్కనే ఎస్టీ కాలనీ ఉంది, వీడియోస్ అన్ని ఈ రోజు కూడా ఉన్నాయి. ఆ ఎస్టీని బెదిరించలేదని వీళ్ళు అంటారు. ఈ రోజు వెళ్ళండి మీరు ఎస్టీని. ఆ రోజు మా ఇళ్ల మీద ప్లాస్టింగ్ అయి పడిపోతున్నాయంటే అందరూ కలిసి ఒక ఇంట్లో కొనుక్కోండి, చనిపోతే అందరూ నష్టపరిహారం ఇస్తారని ఆ పేదలు ఆనాడు చంద్రమోహన్ రెడ్డి చెప్పడం వీడియోల్లో అంతా టీవీలో అంతా వచ్చింది. మరి ఈ రోజు అది జరగలేదు, మేమేదో సృష్టించామంటున్నారు. ఆనాటి వీడియోని మేము సృష్టించాం. మీరు ఆ రోజు అధికార బలం చూసుకొని ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఎట్లయినా దోసుకోవచ్చు అంతా మాదని మీరు అలా ప్రవర్తించారు కాబట్టి ఈ రోజు మీరు ఇరుక్కున్నారు. మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టి విచారణకి మీరు ఏదైతే టీడీపీ నేతలు అక్రమ కేసులు పెట్టారు, మీరు పెట్టిన కేసులకి మీ నోటీసులు మేము స్పందించాలా అనే విధంగా కూడా మాట్లాడారు. వాళ్ళ నాయకుడు తప్పు చేశాడు తప్పు చేయదు అనేది ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఆయన రమ్మనండి. ఆయన సొంత గ్రామం తోడేరులో ఈ రోజు కూడా డంపింగ్ ఉంది. ఎట్లొచ్చింది నేను అడుగుతుండా? తోడేరులో మీ క్వాడ్జీ ఎట్లొచ్చింది ఈరోజు? అక్కడికి మీ ఇంటి పక్కకి క్వాడ్జీ దాల్తుంటే నువ్వు ప్రజాప్రతినిధిగా ఈ రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా ఉంది, ఇది ఎక్కడ తర్వాత ధనసభ తెచ్చే దాల్తున్నావు అడుగుతుందా? ఎందుకు నీ ఇంటి పక్కన పెట్టుకున్నావు? ఈ రోజు కూడా ఎందుకు ఉంది? మరి అదే సాక్ష్యం. ప్రజల్ని మభ్య పెట్టాలంటే మభ్య పెట్టి మొన్న డిపాజిట్లు లేకుండా ఓడిపోయినారు అందరూ. మీరు మీ అధినేత ఇప్పటికి కూడా అదే టీడీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులే టార్గెట్ గా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుంది. పోలీసులు అయితే వాళ్ళ ఇష్టానుసారంగా ఏదైతే ఉందో పోలీసులు రాజకీయ నాయకులుగా ప్రవర్తిస్తున్నారనే విధంగా కూడా నిన్న వైసీపీ నాయకులు కూడా మీడియా సమావేశం దీని మీద చెప్పారు. నాకు తెలిసి గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఒక్క పొగలకూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ కేసులు 307 వందల్లో ఉన్నాయి. మేము వచ్చి 10-11 నుండి ఈరోజు అధికారంలోకి వచ్చాం. ఎన్ని 307 ఉన్నాయో చూడండి. అదే తెలిసి అంత రికార్డెడ్. అదేమి మీరు ఏదో మీడియా ముందు మాట్లాడటం కాదు, నిరూపించాల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. వారి యొక్క అభిప్రాయాన్ని నిస్సందేహంగా ఎక్కడ కూడా చెప్పుకోగలుగుతున్నారు. మీలాగా నిరంకుశంగా ఎవరన్నా మాట్లాడితే వాడి మీద 307 ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసినటువంటి పరిస్థితి ఈ 10 నెలల్లో అలా జరగదు. ఇక్కడ ఉన్నటువంటి మా చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ చట్టాన్ని ఉల్లంఘించి అధికారుల్ని ఉపయోగించి రత్నం చేయాలనే ఉద్దేశం మా ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఉండదని ప్రజలకు తెలుసు కాబట్టే తిరిగి మనం గెలిపించాలని నా అభిప్రాయం. ఇప్పుడు భయపడి పోనప్పుడు పోలీస్ డిఎస్పీ ఎస్పీ వచ్చి మీరు సమాధానం చెప్పుకొని ఉంటే మీరు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు. మీరు మొన్న ఒక వారం 10 రోజుల క్రితం అన్నట్టున్నారు ఈ మాట. ఎవరు గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు, నేను అదర్మెంట్ అది కేసు లెక్క చేయను. ఎస్పీ కేసు పెట్టినారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే డిఎస్పీ కాదు అటెండ్ కండి. మీకు ఆ ధైర్యం ఉంటే డిఎస్పీ దగ్గర అటెండ్ అయ్యి వివరణ చేసేయండి, అయిపోయింది కదా. ఎందుకు వెళ్ళిపోయినట్టు? 3 నోటీసులు పోలీసు విచారణకు రమ్మని ఒక ప్రజాప్రతినిధిగా అనేకమైనటువంటి భారత రాజ్యాంగం ప్రకారం మీకు అనేక
పదవులు అనుభవించిన మీరు 3 నోటీసులు పోలీసులు ఇస్తే పోలీసులు ఈరోజు మాట్లాడుతుందో పోలీసుల్లో సత్తా లేదా అని అంటున్నారు. అంటే ఎక్కడైనా ఉంటే పట్టుకొస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారంటారు, మిమ్మల్ని రమ్మంటే రాదు. 3 నోటీసులు ఇచ్చాము కాగా ఆ రోజు కూడా టీడీపీ నేతలకు ఇలాంటి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్పిన పరిస్థితి అరెస్ట్ చేశారా? నోటీస్ అంటే అర్ధరాత్రిల మీద దాడులు చేసి రైడ్ చేసి నేరుగా ఆరోగ్యం బాగలేదంటున్నా కానీ తీసుకెళ్లిపోయారు అనేక మంది నాయకుల్ని, అప్పటి మాజీ మంత్రులందరినీ కూడా. అది అరాచకం. అలా చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళకి 11 వచ్చింది. మా పార్టీ అభిప్రాయం, మా అభిప్రాయం. మేము చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకొని పోతా ఉంది. మీ మీద వీళ్ళ మంత్రి మీద, మాజీ మంత్రి మీద ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు నిరూపించుకోమని 3 సార్లు నోటీసులు ఇచ్చారు. మీరు ఆన్సర్ చేసి ఉంటే మీరు తాడిపోయాల్సిన అవసరం లేదు కదా, నెల్లూరులోనే ఉండి ఆన్సర్ చేసుకోవచ్చు కదా అనేది నా అభిప్రాయం. అంటే తప్పుడు కేసులు పెట్టారు, మీరు ఇచ్చిన నోటీసులు మేము సమాధానం చెప్పాలా, మా కుటుంబంలో ఏదో కార్యక్రమం ఉంటే మేము వెళ్ళామని చెప్తున్నారు. తప్పుడు కేసు అనే దానికి అసలు నేను మొదట్లో చెప్పా, ఇక్కడెక్కడ తప్పుడు కేసులు ఏం లేవు, జరిగింది వాస్తవం. నేను అందుకు చెప్పా. ఈ రోజు కూడా వాళ్ళ సొంతూరులో ఇంటి పక్కన ఉంది క్వాడ్జ్ ఉంది. ఎట్లొచ్చింది? ఎన్ని తప్పులు ఎట్లా అవుతాయి? ఎన్ని రికార్డెడ్ గానే ఉంది. మీరు రికార్డెడ్ గా తప్పు చేసినారు కాబట్టి దొరికిపోయినారు. ఏం చెప్తారు చివరిలో? ఏదైతే కాకాని గోవర్ధన్ నేను ఏదైతే టీడీపీ నేతలు చేస్తున్నట్టుగా ఈ ఆరోపణలు కూడా నేను రేపు ఏదైతే బెయిల్ వచ్చిందో బెయిల్ వచ్చిన తర్వాత నేను వస్తాను అనే విధంగా కూడా వస్తాడు, మా నాయకుడు ఏం తప్పు చేయలేదని కూడా నిన్న వైసీపీ నేతలు కూడా మాట్లాడారు. అయితే మీరు ఏదైతే రుస్తుం మైన్లో దాదాపు 4 నెలలు కూడా సుమారుగా ఎంత అక్రమం తరలించుంటారంటారు? 100 కోట్లు అక్రమంగా తరలించారట. ఆ రోజు చైనా అంతర్జాతీయ మార్కెట్ లో మంచి వాల్యుబుల్ ఉంది. ఆ వాల్యుబుల్ అయినటువంటి సరుకు ఇక్కడ ఉందనే విషయం గమనించి అప్పటి ప్రభుత్వంలో వీళ్ళు వేతనదారులుగా ఉన్నారు కాబట్టి దోచుకునేదానికి సర్వం సిద్ధపడి కొన్ని 100 కోట్లు వేసేశారు. ఈరోజు ప్రభుత్వానికి నేను కూడా మా ప్రభుత్వానికి నిర్ణయిస్తున్నా, చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ 100 కోట్ల రూపాయలు వేసేశారో RR యాక్ట్ కిందైనా సరే రికవరీ చేసి ప్రజల సొమ్ముని ప్రభుత్వ ఖజానాకి మళ్ళీ జమ చేయాలి. ఆ తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకెవరైనా తప్పు చేయకుండా వారిని తగినటువంటి చట్ట ప్రకారం వారికి శిక్షలు వేయాలని, శిక్షించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అంటే పొదలపూడి టీడీపీ మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు చెప్తున్నారు. ఒకటే చెప్తారు, కాకాని గోవర్ధన్ అయితే గతంలో 4 నెలలు ఏదైతే ఎమ్మెల్సీ పదవి సెక్రటరీ ఆ 4 నెలలు లైసెన్స్ లేదన్నారు. ఆ 4 నెలలు లైసెన్స్ అయితే 4 నెలలు దాదాపు కోట్ల రూపాయలు విదేశీ మైనింగ్ కూడా అక్రమం చేశారు. అయితే ఇప్పుడు కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఇంటి పక్కనే కార్జ్ కూడా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ తప్పులు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పించుకోలేని పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి. అయితే గతంలో టీడీపీ నేతలు కూడా ఎలాంటి నోటీసులు కానీ ఏమీ కూడా అర్ధరాత్రిప్పుడు కూడా తగులు పరుగుతున్న మంత్రులు కూడా చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆ పరిస్థితి కూడా లేకుండా చట్ట ప్రకారమే కాకాని గోవర్ధన్ మీద కేసులు పెట్టి విచారణ జరుపుతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. అన్నా, ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా, ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా? ఆఫర్స్ ఏం లేవు. అదేంటన్నా, పండగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా? ఆఫర్స్ కాదు, మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. 25 సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళా. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా 0% EMI ఫైనాన్స్ పొందవచ్చు. విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్, మినీ బైపాస్ రోడ్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. కాల్ 8341870707.